వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రబ్బా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సుహాసిని, నందమూరి సుహాసినికి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీకి సంబంధించి కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆ దిశగా ఈరోజు చర్చ జరుగుతోంది చాలా సీరియస్గా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో ఎప్పుడూ లేనంతగా, అంటే దాదాపు గత దశాబ్ద కాలంగా ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఫోకస్ పెడతమే కాదు, కేవలం మాటల్లోనే కాదు, దాన్ని ఆచరణలో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ నేతలకు కూడా కొంచెం షెడ్యూల్ కేటాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్ పార్టీ ఆఫీస్కి వస్తూ ఉన్నారు, తెలంగాణ సెంట్రల్ ఆఫీస్కి వస్తూ ఉన్నారు. పార్టీ ఆఫీస్లో కూర్చొని నేతలతో సమావేశం కూడా అవుతున్నారు. త్వరలోనే పార్టీకి సంబంధించి మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలి పార్టీని తెలంగాణలో ఉన్న ఆలోచనలో, తన ఆలోచనలను కూడా నేతలతో పంచుకుంటూ ఉన్నారు. ఆయన వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం చూసినట్టయితే పార్టీని తిరిగి తెలంగాణలో రివ్యామ్ చేయాలంటే పార్టీ కోసం తాను ఏం చేయాలి అన్న సలహాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్గా తానే వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చోవడం ద్వారా జాతీయ అధ్యక్షుడి హోదాలో, పక్క రాష్ట్ర సీఎం హోదాలో నిజంగానే తెలంగాణ పార్టీ క్యాడర్లో ఒక బూస్ట్ అయితే వస్తుంది. ఈ రోజున కొత్తగా కొంతమంది నేతల్లో నిజంగానే హోప్స్ వస్తూ ఉన్నాయి ఈరోజు. అలాంటి సిచ్యువేషన్లో నిజంగానే చంద్రబాబు నాయుడు కేవలం ఈరోజు మనం ఇందాక చెప్పుకున్నట్టు కేవలం మాటలతోనే కాదు, ఆచరణలో కూడా దాన్ని తను ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు కొంతమంది కీలక నేతలకైతే పదవులు దక్కబోతున్నాయనే చర్చ ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకున్న సమాచారం మేరకు నందమూరి సుహాసినికి ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా కీలక పదవి ఇవ్వబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆ కీలక పదవి ఏంటో కాదు, ఒకవైపు ఆమెను అత్యున్నత పెద్దల సభ అయిన రాజ్యసభకు పంపిస్తారని ఒక చర్చ జరుగుతూ ఉంటే, మరోవైపు ఆమెకు టీడీపీ అధ్యక్షురాలు పదవిస్తారని మరోవైపు చర్చ జరుగుతోంది. అయితే వీటిల్లో ఎంతవరకు కూడా నిజం ఉంది, ఎంతవరకు ఈ ప్రచారంలో వాస్తవం ఉంది అని తెలుసుకోవాలంటే, అసలు ఈ పరిణామాలకు దారితీసిన పరిస్థితులు తెలుసుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలు కూడా మనం చెప్పుకోవాలి. మనకు తెలిసిందే, నందమూరి సుహాసిని ఆమె కళ్యాణ్ రామ్కి స్వయాన అక్క, జూనియర్ ఎన్టీఆర్కు కళ్యాణ్ రామ్కి స్వయాన అక్క కూడా. సో నందమూరి సుహాసిని అంతకుముందు తన తండ్రి హరికృష్ణ పార్టీలో యాక్టివ్గా ఉన్నప్పుడు కానీ, పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నందమూరి సుహాసిని గురించి పెద్దగా జనాలకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ ఏమో అట్ ద సేమ్ టైం సినిమాల రూపంలో జనాలకు పరిచయం అవుతూ వచ్చారు. దట్టు తన తాత పేరుని ఏదైతే పెట్టుకోవడం కారణం కావచ్చు, ఆయన డ్యాన్స్లో చూపించే ఈజ్ కావచ్చు, ఫైట్లో చూపించే ఒక గ్రేస్ కావచ్చు, తెలుగు ఒక స్పష్టంగా అనర్గళంగా మాట్లాడే ఒక కెపాసిటీ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్కి ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే ఆయనకు ఒక ఐడెంటిటీ ఏర్పడింది. అది అందరికీ తెలిసిందే. దెన్ చంద్రబాబు నాయుడుతో క్లోజ్ అసోసియేషన్ ఉంది. స్టార్టింగ్ తన బంధువుల అమ్మాయిని ఇచ్చి అబ్బాయికి పెళ్లి కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు తనకు. ఆ తర్వాత చూసినట్లయితే అనేక పార్టీ కోసం ఆయన ప్రచారం కూడా చేశారు 2009 ఎన్నికల్లో. ఏదైతే తాను వస్తూ యాక్సిడెంట్ అయినా ఇల్లెందు దగ్గర బెడ్ మీద పడుకొని హాస్పిటల్ బెడ్ మీద మహాకూటమి కోసం ప్రచారం చేశారు జూనియర్. తర్వాత మనం చూసినట్లయితే పార్టీ మహానాడు వేదికగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది పార్టీలో కొన్ని ఇష్యూస్ గురించి. అలా అంత క్లోజ్ అసోసియేట్గా ఉండేవాళ్ళు. తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాజ్యసభ సభ్యత్వాన్ని హరికృష్ణ వదులుకోవటం కానీ, పార్టీ లైన్కి భిన్నంగా ఆయన వ్యవహరించారని ఒక చర్చ అప్పట్లో. దాని పార్టీ అధికారంలోకి వచ్చాక 2014లో తనకి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వలేదనే ఒక అసంతృప్తి కానీ, ఇవన్నీ కూడా ఆ ఫ్యామిలీని టీడీపీకి దూరం చేశాయి. ఇక ఎన్టీఆర్ రూపంలో హరికృష్ణ చనిపోయినప్పుడు అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు లోకేష్ కానీ ఆ ఫ్యామిలీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసినా, బట్ ఆ గ్యాప్ అయితే అలాగే ఉంటూ వచ్చింది. ఆ గ్యాప్ చాలా దూరం వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అటు వంశీ లాంటి వాళ్ళు, కొడాల నాని లాంటి వాళ్ళు, స్వయాన నార్ని శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్కి మామయ్య నార్ని శ్రీనివాస్ టీడీపీ నుంచి వెళ్ళి అటు లోకేష్ మీద తొడగొడతారు. ఇలాంటివన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలోనే జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ వెనకుండే వీళ్ళని వైసీపీలోకి పంపించారని చర్చ జరిగింది. ఎందుకంటే వాళ్ళకి టికెట్లు ఇప్పించింది కూడా వంశీ, కొడాల నానికి జూనియర్ ఎన్టీఆరే. అది వాళ్ళే ఎండాస్ చేస్తూ కూడా మాట్లాడి, ఇప్పించింది ఎన్టీఆర్ అయినా ఇచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడే. బట్ ఆ కృతజ్ఞతను కూడా మరిచి వాళ్ళు బిహేవ్ చేసిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. అవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రత్యేకంగా ఇక్కడ హైలైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే అలాంటి సందర్భం నుంచి అనేక రకాలుగా ఎప్పుడైతే భువనేశ్వర్ అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు విమర్శించే ప్రయత్నం చేయడం, ఆమె క్యారెక్టర్ని అసోసియేట్ చేసే విధంగా ఏదైతే ఆమెను పూర్తి స్థాయిలో కౌంటర్ చేసే ప్రయత్నం చేయడం, చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ మనకు తెలిసింది. ఈ ఎపిసోడ్ కావచ్చు, ఎన్టీఆర్ పేరు మారుస్తూ మెడికల్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ డినై చేయలేదు. ఇవన్నీ ఇక
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా ఆయన గైరు హాజరవడం, ఏదైతే తన తాత పేరుతో వెండి కాయిన్ రిలీజ్ చేస్తున్నప్పుడు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అప్పుడు ఆయన గైరు హాజరవడం, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ లైట్ తీసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా పార్టీకి జూనియర్కు, అదేవిధంగా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్కు, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ను పెంచాయి. అట్ ద సేమ్ టైం బాలకృష్ణకు కూడా గ్యాప్ పెరుగుతూ వచ్చింది అనేక కారణాలతో. సో అది అందరికీ తెలిసిందే. సో వాళ్ళ అటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు ఒక క్లోజ్ అసోసియేట్స్గానే ఉంటూ వచ్చారు. తన తండ్రి మరణానికి ముందు కావచ్చు, మరణం తర్వాత కావచ్చు ఒకరికి. ఎందుకంటే మెజారిటీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ప్రొడ్యూసర్గా కూడా ఈరోజు కళ్యాణ్ రామ్ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక అదేవిధంగా మనం చూసినట్టయితే వాళ్ళిద్దరి అక్కే ఈరోజు నందమూరి సుహాసిని, స్వయాన హరికృష్ణ బిడ్డే ఆవిడ. చుండ్రు శ్రీహరికి కోడలు కూడా. చుండ్రు శ్రీహరి మనకు తెలుసు, ఆయన ఎంపీగా పనిచేస్తున్నారు. గతంలో సమైక్యాంధ్ర పార్టీని రిజిస్టర్ కూడా చేయించారు ఆయన, అది కిరణ్ కుమార్ రెడ్డి తీసుకోవడం జరిగింది తర్వాత రోజుల్లో. సో అలా ఆమె ఎప్పుడైతే టీడీపీ తెలంగాణ ఉద్యమం తర్వాత 2014 ఎన్నికల్లో కొన్ని సీట్స్ గెలుచుకోవడం, తర్వాత వాళ్ళంతా టీఆర్ఎస్ వైపు వెళ్ళడం మనకు తెలుసు. ఆ తర్వాత పరిణామాల్లో 2018 కంటే ముందే సుహాసిని పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు దాకా ఆవిడ ఎక్కడ ఫేస్ ఆఫ్ ది పార్టీగానో లేకపోతే పార్టీలో ఒక యాక్టివ్ లీడర్గానో ఎక్కడ ఫోకస్ కాలేదు. 2018 ఎన్నికల కంటే ఒక 6 నెలల ముందు మాత్రమే ఆమె ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ చాలా టిపికల్ సిచ్యువేషన్ ఉంది టీడీపీకి. ఎందుకంటే 14 ఎన్నికల్లో ఎలాగైతే గెలిచిన వాళ్ళందరినీ కేసీఆర్ తన పార్టీలో కలుపుకొని ఒక రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఓటుకు నోటు ఇష్యూలో ఇరిగించి మరీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ వచ్చారు ఆయన. సో ఇష్యూలు అన్నిటితో కేసీఆర్కి అదే స్థాయిలో చెక్ పెట్టాలని చంద్రబాబు నాయుడు అనుకుంటూ వచ్చారు. అప్పుడు ఎట్ ద సేమ్ టైం చూస్తే బీజేపీతో డిఫరెన్సెస్ కారణంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది ఆ రోజున. అలాంటి సమయంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేట్ కావాలి అంటే, ఏపీ సమానంగా ఉండాలి అంటే ఒక జాతీయ పార్టీతో పొత్తు అవసరమని చంద్రబాబు ఆలోచన చేశారు. దానిలో భాగంగానే రాహుల్ గాంధీతో చేతులు కలిపారు. ఎప్పుడైతే కేసీఆర్ ఆ రోజు 2018లో ఏడాది ముందే తన అసెంబ్లీని రద్దు చేశారు. పెద్ద రీజన్ లేదు ఆ రోజు, ఎవరికి అర్థం కాలేదు ఆయన పక్కన ఉన్న నేతలకు ఎందుకు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తున్నారు అని. రద్దు చేసిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో చేతులు కలిపి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చారో అది ఒక ప్రచార ఆస్త్రంగా కేసీఆర్ మలుచుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ రోజున కూకట్పల్లి నుంచి చంద్రబాబు నాయుడు సుహాసినికి టికెట్ ఇవ్వడం జరిగింది. చాలామంది వద్దని వారించినా బట్ నందమూరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చంద్రబాబు నాయుడు భావించారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అక్కే కాబట్టి ఆయన ప్రచారానికి వస్తారని కూడా అంచనా వేశారు అందరూ. కానీ ఆమెని అభ్యర్థిగా ప్రకటించిన ఆమె ప్రచారం చేసుకుంటున్నా ఆమె తరపున బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. కానీ అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇటు కళ్యాణ్ రామ్ కానీ తన అక్క పోటీకి సంబంధించి ఆమెను గెలిపించాలనే ఒక విజ్ఞప్తి కూడా చేసిన పరిస్థితి అయితే ఆ రోజున లేదు. సో ఆ ఎన్నికల్లో సుహాసిని ఓడిపోయినారు. బట్ అదే అంశాన్ని కేసీఆర్ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేందుకు తన అస్త్రంగా వాడుకున్నారు. చాలాసార్లు హరికృష్ణ బిడ్డని ముందు పెట్టి హరికృష్ణని హ్యూమిలేట్ చేసేలా కూడా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు ఆ ఓటమి రూపంలో అంటూ కూడా కేసీఆర్ తాను రెండోసారి సీఎం అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతోని ఆయన ఎప్పుడైతే హడావిడి చేస్తూ వచ్చారో అప్పుడు సుహాసిని ఎపిసోడ్ని తనకు అనుకూలంగా చాలాసార్లు కేసీఆర్ హైలైట్ చేస్తూ వచ్చారు, చాలాసార్లు మాట్లాడుతూ కూడా వచ్చారు. దెన్ ఆ తర్వాత చూస్తే ఆయన అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు అటు జగన్ ఇటు బీజేపీతో జతకట్టి జగన్ గెలుపులో చంద్రబాబు నాయుడు ఓటమిలో కూడా కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. అది చరిత్ర తెలిసిన సత్యం కూడా. ఆ తర్వాత చూసినట్లయితే 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఆ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఫేస్ చేస్తూ వచ్చారో కూడా మనకు తెలుసు. ఇక ఆ ఎపిసోడ్స్ అన్నిటి తర్వాత ఇక అప్పట్లో ఆవిడ టీడీపీలో కూడా యాక్టివ్గా ఉంటూ వచ్చారు. ఉపాధ్యక్షురాలు పదవి కూడా దక్కింది ఓడిపోయిన తర్వాత కూడా. అయితే చాలాసార్లు ఆమెకి మొన్నటి ఎన్నికలకు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుహాసిని గురించి అనేక రకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే ఆవిడ ఆ పార్టీలో కీలక పదవి ఇస్తారంటే టీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారనే చర్చ జరిగింది. టీఆర్ఎస్ నుంచి ఆవిడ పోటీ కూడా చేయబోతున్నారనే చర్చ జరిగింది. అనేక రకాలుగా సుహాసిని మీద ప్రచారం జరిగినా అవన్నీ కూడా ఊహాగానాలుగా మాత్రమే, కేవలం అవన్నీ గ్రౌండ్ రియాలిటీలో వర్కౌట్ కాని పరిస్థితిలో మాత్రమే ఉండిపోయాయి. బట్ ఎప్పుడు కూడా ఆమె లైమ్లైట్లోనే ఉంటూ వచ్చారు ఆ వార్తల రూపంలో. ఇక ఒక దశలో చూస్తే ఆమె అమరావతి ఉద్యమంలో కూడా ఆమె అదే స్థాయిలో తన వాయిస్ వినిపించారు. అంతేకాదు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఆమె ఏపీకి వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిసిన పరిస్థితుల్లో ఒక దశలో ఆవిడ గుడివాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా వచ్చింది. అప్పుడు కొడాలి నాని పైన పోటీ చేసేందుకు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరా అని చంద్రబాబు నాయుడు వెతుకుతూ ఉన్నారు. అనేక మంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒక దశలో ఏదైతే లోకేష్ పాదయాత్ర సమయంలో మరణించిన తారక రత్న పేరు కూడా తెర మీదకి వచ్చింది, వాళ్ళ ఆవిడ పేరు కూడా తెర మీదకి వచ్చింది ఆ తర్వాత. కానీ అలాంటి సమయంలోనే నందమూరి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు హరికృష్ణకి శిష్యుడు కాబట్టి కొడాలి నాని నందమూరి సుహాసిని అక్కడ నిలబెట్టినట్లయితే అది పూర్తి స్థాయిలో ఆయనకి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందని కూడా చర్చ జరిగింది.
ఇన్ కేస్ ఆమెను అక్కడ నుంచోబెట్టినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఎటువైపు మొగ్గుతారు అనేది కూడా చాలా హాట్ టాపిక్ అయింది అప్పట్లో. బట్ అవేవి కూడా వర్కౌట్ కాలేదు. ఆవిడ మాత్రం తెలంగాణ రాజకీయాల వరకే పరిమితం అవుతూ వచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక అనేక రకాలుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత నామినేటెడ్ పోస్టుల గురించి చర్చ జరిగినా బట్ ఆ దిశగా వర్కౌట్ అయితే కాలేదు. ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల్లో సీఎం అయినారు జనరల్ ఎలక్షన్స్ తర్వాత. ఇక అదే స్థాయిలో తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టారు. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నాయి. కానీ ఎంపీ ఎలక్షన్లో జీరోగా బీఆర్ఎస్ మిగలటం వల్ల ఇక్కడ నిజంగానే ఒక వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ ఈ రోజున ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో మైనస్కి వెళ్ళిపోయిన ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఆ వ్యాక్యూమ్ అయితే అలాగే ఉంది. బీజేపీలో ఎప్పుడు కూడా ఒక ఎంపీ ఎలక్షన్ మీద పెట్టినంత ఫోకస్ అసెంబ్లీ మీద ఉండదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. ఒక ఫ్రెండ్లీ టీమ్గా కూడా బీఆర్ఎస్కి బీజేపీ వ్యవహరిస్తుంది అనేది రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలని ఒకసారి గమనించినట్లయితే మనకు అర్థమవుతోంది. సింపుల్గా ఒక హైడ్రా లాంటి ఇష్యూలో ఈరోజు రఘునందన్ లాంటి వాళ్ళు అవుట్ అండ్ రైట్ రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున బీజేపీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది పరిస్థితి. 8 సీట్లు కైవసం చేసుకున్నా, 8 పార్లమెంట్, 8 అసెంబ్లీ సీట్స్ ఉన్నా కూడా ఇక బీఆర్ఎస్ ఆల్మోస్ట్ నలిఫై అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏ సిచ్యువేషన్ని తమకు అనుకూలంగా మార్చుకుందామన్నా ఈరోజు రేవంత్ రెడ్డి పాలన దెబ్బకు, ఆయన స్పీడ్ దెబ్బకు అవన్నీ కూడా బీఆర్ఎస్కు బూమరాంగ్ అవుతున్నాయి. హరీష్ రావును కేటీఆర్ని ముందు పెట్టి రాజకీయం చేద్దాం అనుకున్న కేసీఆర్ ఆలోచనలు కూడా ఎదురు తంతున్న పరిస్థితి ఉంది ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది అని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన అరెస్ట్ అయ్యి ఉన్న సమయంలో టీడీపీ ఆల్రెడీ ఒక బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉంది. తను ఎప్పుడైతే పోటీ చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నారో ఆ టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా 2-2 కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ని హ్యూమిలేట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడిన తీరు కానీ, హరీష్ రావు లాంటి వాళ్ళు వ్యవహరించిన విధానం కానీ ఆయన అభిమానులు చాలా అగ్రెసివ్గా తీసుకున్నారు, దాన్ని హ్యూమిలేటింగ్గా తీసుకున్నారు. సో ఆ ఓట్ బ్యాంకు అలాగే మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి ర్యాలీ అవుతూనే వచ్చింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ రోజున పూర్తి స్థాయిలో తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టారు. ఈ పాకెట్స్ రూపంలో ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ తిరిగి మొత్తం కోఆర్డినేట్ చేసే పనిలో పడ్డారు ఆయన. అందుకే పార్టీకి సంబంధించి కీలక పదవులు కూడా, కమిటీస్ కూడా వేయబోతూ ఉన్నారు. పదే ఆయన సండే వచ్చినప్పుడల్లా కూడా తెలంగాణకు వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చుంటున్నారు, నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున చూసినట్లయితే సుహాసినికి మళ్ళీ తిరిగి కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారని చర్చ జరుగుతోంది. ఒకవైపు ఏపీ కోటాలో ఆవిడికి రాజ్యసభ ఇస్తారనేది ఒక చర్చ అయితే, ఎట్ ద సేమ్ టైం ఆమెని అధ్యక్షురాలు పదవి ఇస్తారనేది ఒక చర్చ. గతంలో మనం చూస్తే చాలా సీనియర్ నేతలు ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అధ్యక్షులుగా పనిచేశారు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఉంటే ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో బక్కన నరసింహన్ లాంటి వాళ్ళు, ఆ తర్వాత చూస్తే కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు, మధ్యలో ఎల్ రమణ లాంటి వాళ్ళు కూడా పనిచేశారు. బట్ వాళ్ళు ఎవరు కూడా ఈరోజు టీడీపీతో అంత అసోసియేట్గా లేరు. కాసాని జ్ఞానేశ్వర్ కూడా లాస్ట్ మీట్లో బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు నా పదవి ఖాళీగా ఉంది. చాలామంది యాస్పిరెంట్స్ ఉన్నారు, చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి కనుక ఒకరికి ఆ పార్టీ బాధ్యతలు ఇచ్చినట్లయితే, మొన్నటి వరకు కూడా ఏదైతే బ్రాహ్మణి పేరు కూడా ప్రముఖంగానే వినిపించింది ఈ రేస్లో. బట్ అట్ ద సేమ్ టైం సుహాసిని లాంటి వాళ్ళకి ఆ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినట్లయితే ఆ నందమూరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది తెలంగాణలో అంచనా కూడా పార్టీలో ఉంది. అందుకే ఆవిడ వైపు కొన్ని వేళ్లు చూపిస్తున్నాయన్న అంచనా కూడా ఉంది. బట్ అంత అగ్రెసివ్గా కూడా సుహాసిని పాలిటిక్స్ చేసిన సందర్భం లేదు కాబట్టి, బట్ అలాంటి ఆలోచన సెకండ్ థాట్ కూడా ఉందనుకోవాలి ఈ విషయంలో. అందుకే ఆవిడికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో పార్టీ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణకు చెందిన వ్యక్తికి అది కూడా నందమూరి ఫ్యామిలీకి రాజ్యసభ ఇచ్చారన్న ఒక ప్రచారం కూడా చాలా సీరియస్గా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు సుహాసిని విషయంలో చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. ఇటీవల ఆమె చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యారు సుదీర్ఘంగా. సో ఓవరాల్గా మరి సుహాసిని విషయంలో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకుంటే, బట్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇంకా పార్టీ నుంచి డీలింక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు ఎంత పెద్దపీట వేశారో అన్న ప్రయారిటీ లభిస్తుంది. అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు నిజంగానే పార్టీ క్యాడర్ లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఈక్వేషన్స్తోనే చంద్రబాబు నాయుడు నందమూరి సుహాసిని మీద ఫోకస్ పెట్టారని కూడా అంటున్నారు. లెట్స్ సీ మరి ఈ విషయంలో సుహాసిని విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలక అంశంగా మారబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.